ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు, సర్వోన్నతుడవు, సకల సృష్టికి కారణభూతుడవు నాయన, మీ యొక్క మహిమ కలిగిన, ప్రేమ కలిగిన, విలువైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గతించిన రాత్రికాలమంతను కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని కూడా భద్రపరిచారు, కాచి కాపాడారు. అయ్యా, ఈ రోజున తండ్రి, ఈ గురువార కాల సమయంలో మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకున్నారు తండ్రి, స్తోత్రాలు. ఎంతోమంది ఈ రోజును చూడలేక గతించిపోయారు నాయన. అయినప్పటికీ మీ ప్రేమతో, మీ కృపతో, మీ వాత్సల్యతతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు, ఈ విధంగా మరొకసారి మీ పాద సన్నిధిన సజీవులంగా ప్రార్థించుకునే అవకాశము అనుగ్రహించినందుకు స్తోత్రములయ్యా, స్తోత్రం, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనము, నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను అని వాక్యం ద్వారా సెలవిస్తున్నారయ్యా. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, నిశ్చయముగా మమ్మల్ని తప్పించే దేవుడవు, రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు నాయన. స్తోత్రాలు నాయన. ఈ రోజున అయ్యా, ఏ బిడ్డ అయితే దేని గురించి అయితే తండ్రి భయపడుతూ ఈ రోజును ప్రారంభిస్తున్నారో అదేది కూడా వారి పైనకి రాకుండా యేసు నామములో బిడ్డలకు రక్షణ దయచేయండి, తప్పించండి తండ్రి. ఈ వాగ్దానాన్ని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కూడా నెరవేర్చమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎవరు కూడా దేనికి భయపడకుండా మీరు తప్పిస్తారు, రక్షిస్తారనే విశ్వాసం కలిగి జీవించుటకు కృపదయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ ఉదయకాలాన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాం, పేరు పేరున ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి, జ్ఞానంతో వారిని నింపండి. ఈ లోకంలో ఏ విధంగా నడుచుకోవాలో, ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ప్రవర్తించాలో ప్రతిదీ కూడా మీరే బోధించండి తండ్రి. మా మాటలు, మా ప్రవర్తన, మేము చేస్తున్న ప్రతి కార్యము మీ నామానికి అవమానకరంగా, ఆయాసకరంగా ఉండొద్దు నాయన. మీ నామాన్ని ఘనపరిచేదిగా ఉండడానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. మా పనులన్నిటిని బట్టి కూడా అడుగుతున్నామయ్యా. ప్రతి పనిని కూడా దీవించండి. బిడ్డలు గృహాల్లో పని చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, పరిచర్యలు చేస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారందరికీ క్షేమాన్ని దయచేయండి, జ్ఞానంతో వారిని నడపండి అయా. ఈ రోజున వారి పనులకు ఏ ఆటంకాలు రాకుండా కృప దయచేయండి. చేస్తున్న పనులో యథార్థతను కలిగి, నమ్మకత్వాన్ని కలిగి, అయా బద్ధకం లేకుండా పనిచేస్తూ ముందుకు సాగే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రయాణాలను బట్టి కూడా అడుగుతున్నాం. అనేక ప్రాంతాలు, అనేక చోట్లకు మేము వెళ్ళాల్సి ఉంటుండగా, వెళుతూ ఉండంగా రక్షణ దయచేయండి అయా. మా కుటుంబ సభ్యులకు, మాకును ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు జరగకుండా రక్షించండి నాయన. మార్గం మధ్యలో తండ్రి ఎటువంటి ఇబ్బందులు రాకుండా సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా, ఈ రోజున హాస్పిటల్స్కి బిడ్డలు వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్ కోసం వెళ్తున్నారు అయా. చెకప్స్ చేసుకుంటున్నారు నాయన. సహాయం దయచేయండి. వారి ఆపరేషన్స్ అన్నిట్లో తోడై ఉండండి ప్రభువా. అదేవిధంగా నాయన, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ రాయబోతున్న ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారికి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి, ఈ రోజున మాకేమి కావాలో, ఏం అవసరమై ఉన్నవో అన్నీ మీకు తెలుసు నాయన. ప్రతి వాటిని సకాలంలో సమకూర్చమని అడుగుతున్నాం. సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపండి. ఆర్థికంగా కూడా బలపరచండి. ఆత్మీయతలో మేము ఇంకా ఎదుగులాగున సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే నాయన చిన్న బిడ్డలు, వృద్ధులు, యవన బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ కూడా క్షేమాన్ని దయచేయండి, రక్షణను అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, మా అందరికీ సమాధానకరమైన జీవితం ఈరోజు దయచేయండి. ఎటువంటి టెన్షన్స్ లేని జీవితం మాకు ఈరోజు అనుగ్రహించండి నాయన. ప్రభువా, మా సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీ కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలోనికి ప్రవేశించి బర్త్డేలను, యానివర్సరీలను సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, మేమందరము కూడా మీకు సాక్షులుగా, మీ నామానికి మహిమకరంగా మీ స్వార్థను ప్రకటించే తండ్రి పాత్రలుగా రోజున మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.